మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక ట్విస్టే చూడాల్సి వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే జనసేన ముందు నుంచి ఊహించినట్టు జనసేన ఖాతాలో లింగమనేనికి ఇస్తారని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే ఆయనకి పేరే అనౌన్స్ చేశారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అలాగే ఒకటి భారతీయ జనతా పార్టీకి వెళ్తుందేమో అని అనుకున్నారు, కానీ భారతీయ జనతా పార్టీకి అయితే వెళ్ళలేదు. వాళ్ళు వద్దనుకున్నారో వదులుకున్నారో. ఇక మరో 2 సీట్లు అయితే తెలుగుదేశం పార్టీకి అనుకున్నట్టుగా మరో 3 సీట్లు సానా సతీష్కి దాదాపుగా ఖరారు అయింది అనేది, అంటే ఈ వీడియో చేసే సమయానికి ఇంకా పూర్తి ప్రకటన రాలేదు. కానీ ఇక ఇప్పుడు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వర్లరామయ్య గారు సీనియర్ కోటాలో ఆయనకి ఇస్తారా, లేదంటే అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కి ఇస్తారా అనేది. మూడోది కూడా ఒక మహిళకి ఏమన్నా ఈసారి అవకాశం ఇస్తారా, లేదు మామూలుగా వేరే వాళ్ళకి ఇస్తారా, రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో కూడా సామాజిక వర్గ సమీకరణాలు ఇవన్నీ కూడా. కాకపోతే ట్విస్ట్ ఏంటి అంటే జనసేన కాపు సామాజిక వర్గాన్ని ఒక ట్విస్ట్ ఇచ్చిందా అనేది ఒకటి. ఈ చర్చ అంతా ప్రస్తుతం నడుస్తోంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, అనుకున్నట్టుగానే జరిగిందా ఎంపిక, లేదంటే ఇందులో ఏమన్నా బాగా తర్జన భర్జన చేసి ఫైనల్గా ఈ ప్రకటన ఏమన్నా వచ్చిందా? ఇలా జరుగుతుంది అన్నటువంటిది కార్యకర్తలందరికీ తెలుసు, నాయకులందరికీ తెలుసు, జనానికి అందరికీ తెలుసు. ఇలా జరిగినప్పుడు మీరు ఇలా కామెంట్ చేస్తారు కాబట్టి అలా చెయ్యకుండా ఉండటం ఎలాగన్నది ముందుగానే చేసేశారు పవన్ కళ్యాణ్ గారు. అది అసలు సీన్. ఆయన ఆవేశం వెనకాల ఉన్న అసలు అంశం ఇదే అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది. జాగ్రత్త పడ్డారా, ప్రిపేర్ చేశారు. అంటే మనకి దాసర్ రాము అప్పుడు మన దాంట్లో కూడా మాట్లాడారు, మన దాంట్లో డిబేట్లో కూడా ఇలా లింగమనేనికి ఇవ్వడం ఏంటి, ఆయన ఏం చేశాడు అసలు పార్టీకి, ఏంటి ఆయనకి సంబంధం పార్టీకి అన్నటువంటి. 15 సంవత్సరాలు సేవలు చేస్తున్నారంట కదా సార్ ఆయన జనసేనకి. నాకు నవ్వు వచ్చింది. అదే కళ్యాణ్ గారే చెప్పారు స్వయంగా. సానా సతీష్కి ఇచ్చినప్పుడు అదే నవ్వుకున్నాం మనం. ఎందుకని, సానా సతీష్కి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో ముందు ఫస్ట్ అతని పేరు అనౌన్స్ చేశారు కదా కాకినాడకి, తర్వాత మార్చారు మళ్ళీ టీ టైం ఆయనకి. అంటే అప్పటిదాకా జనసేన ఆయన అకస్మాత్తుగా తెలుగుదేశానికి ఎప్పుడయ్యాడు, అసలు అప్పుడు జనసేనలో ఎప్పుడు ఉన్నాడు ఆయన? అంటే మీ చేతిలో 100 కోట్ల రూపాయల సంపాదన ఉంది, ఆ సంపాదనతో పాటుగా మీరు కావాలంటే అవసరమైతే 1 కోటి 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లతో ఏదన్నా ఒక గిఫ్టులు ఇవ్వగలిగిన స్థాయి ఉంటే అప్పుడు మీ పట్ల ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అప్పుడు మీరు చెప్పేటటువంటి స్టోరీ ఏదైనా సరే, సార్ నేను ఇంత సేవకుడిని, ప్రపంచానికి అద్భుతం చేస్తున్నాను ఇవన్నీ. నిన్న నాకు అన్నిటికంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఎవరో చెప్పక్కర్లేదు, వాళ్ళే రాసుకున్నారు ప్రెస్ నోట్లో. ఏమని, సామాజిక సమీకరణాలని పక్కన పెట్టి బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే సామాజిక సమీకరణాన్ని పక్కన పెట్టడం అన్నప్పటికీ రాజకీయం ఎందుకు మనం చేయడం? రాజకీయం అంటేనే సామాజిక సమీకరణం, రణం కాదు, సామాజిక సమీకరణం. రణంగా మార్చేశారు వీళ్ళు. ఏంటంటే ముందుగానే అడావిడి చేశారు. లింగమనేని దాంట్లో ఆ ప్రెస్ నోట్లో ఇంకో డీటెయిల్డ్గా చూశాను నేను, రాత్రి వీడియో కూడా చేశా. నాకే ఓ పక్కన నవ్వు వస్తుంది చదువుతుంటే. అది ఏంటది, ఆయన పార్టీకి చేసిన సేవలు అందులో లేవు. పార్టీకి చేసిన సేవలు 3 లైన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2015 నుంచి ఆయన వెనకాలే ఉన్నారట. మరి ఎప్పుడన్నా భోజనాలకు వెళ్ళేటప్పుడు కనబడతారేంటో తెలియదు మనకి. అంటే పాప మనం కొన్ని వేల వీడియోలు ఉండుంటాయి కదా, వాటిట్లో లింగమనేని ఎన్ని చోట్ల కనబడి ఉంటారు. మేబీ ఇప్పుడు మనం ఈ మాట అన్నాక ఇప్పుడు అనేది ఒక టీంని ఏర్పాటు చేశారు కదా కౌంటర్ చేయడానికి, వాళ్ళు ఆ వీడియో ఏమైనా పెడతారేమో ఆయన. అదే అంటే అప్పుడప్పుడు ఆయన ఏది దశావతార గుడికి వెళ్ళినప్పుడు, గోశాలకు వెళ్ళినప్పుడు ఆయన కనబడుతుంటాడు అనుకో లింగమనేని. లేదా ఈ పర్సనల్గా తెలుగుదేశం తరపున రాయబారి కదా ఆయన, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదన్నా జరిగినప్పుడు మీటింగ్ ఏమన్నా వీడియోలు ఉంటే అవి పెడతారేమో. బట్ ఇప్పుడు మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారిది పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం. స్టేజీ మీద కానీ, జనం ఆ నాయకుల మధ్యలో కానీ, కార్యకర్తల మధ్యలో కానీ ఎప్పుడన్నా కనబడ్డారా? అదే జనసేనకు ఒక ఇదే ఇచ్చారు కదా ఐడెంటిటీ కార్డు. ఐడెంటిటీ కార్డు ఆయన పేరు మీద ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు తీశారు, ఆయనకి మెంబర్షిప్ ఎప్పుడు ఇచ్చారు, మెంబర్షిప్ డబ్బులు ఎప్పటి నుంచి కడుతున్నాడు ఆయన? వీళ్ళకే కడుతున్నాడా, తెలుగుదేశానికి కూడా కడుతున్నాడు? అన్ని పార్టీలకు కట్టుకోవచ్చు, ఎట్లాగా ఏమన్నా ఉందా ఫార్ములా మనకు తెలియదు. ఆ తర్వాత అదొకటి పెట్టారు. ఒకటి ఆయన 15 ఏళ్ళ నుంచి ఉన్నాడు,
అనేక మంది నాయకులు వెళ్ళిపోయినా 2024 ఎన్నికల్లో తోడున్నది ఈయనేనంట. అందరూ వదిలి వెళ్ళిపోయినా ఈయన ఉన్నారట. జేడి లక్ష్మీనారాయణ రెడ్డి అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా అనే ఉద్దేశం పరోక్షంగా ఆయనే చెప్పారు కదా, ఉండుంటే తోట చంద్రశేఖర్లు అందరికి వచ్చి ఉండేది అనేటువంటిది. ఇవి ఇలాంటి ఒక 2 3 పెట్టారు ఆయన గురించి. మిగతాదంతా ఏంటంటే ఆయనకి రియల్ ఎస్టేటు సోన్సో ఉంది, ఆ ఎల్ఈపిఎల్ అంటే ఆయనదే. ఆయన అదేది మనం ఇప్పుడు చూస్తుంటాం కదా హైవే పక్కన వీళ్ళందరూ విల్లాలు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విల్లాలు కూడా వీళ్ళందరూ ఉంది అక్కడే కదా వైసీపీ విల్లాలును, ప్లస్ ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ దీన్ని కూడా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా హై రైజ్ బిల్డింగ్స్, అవన్నీ ఆయనేనట రియల్ ఎస్టేట్. ఇప్పుడే అవన్నీ చదివాక ఈయన లింగమనేని గారేనా అయితే అనుకున్నాను అనమాట. ఎందుకంటే లక్ష్మీపార్వతి అందులో ఉన్నది సజ్జల వీళ్ళందరూ కూడా ఆటిట్లో విల్లాల్లోనే కదా ఉండేది. అట్లాంటి చోట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేశారు, అలాగే ఆ రియల్ ఎస్టేట్ కోసం ఆయన దానం చేసినటువంటి ఆలయానికి భూమి, ఆ ఆలయం కట్టించిన తర్వాత ఆలయానికి భూమి ఇచ్చారు. ఇలాంటి అంటే ఆయన దాతృత్వము, ఆయన సేవాభావము, ఆయన అన్నదానాలు చేస్తారు, ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టారు. ఇది ఆయన చరిత్ర. అది దాదాపుగా ఒక 7-8 పేరాలు రాశారు. ఆయన పార్టీకి చేసిన సేవలు పాపం ఈ కొద్దిగా రాశారు అనమాట. ఎందుకంటే ఏం రాయాలో అర్థం కాలేదు వాళ్ళకి కూడా. అలా కాకుండా అప్పుడేది కొంచెం దాన్ని ఏమంటారు క్రియేటివిటీ సినిమా స్టైల్లో ఉంటుంది కదా, అట్లాంటి క్రియేటివిటీ ఏమన్నా ఇవ్వదలుచుకుంటే శుభ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014లో పార్టీ పెట్టగానే ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో నిలబడి మీరు పార్టీ పెట్టాల్సిందే అని పిలిచినటువంటి వాడు ఆయనే. 2015లో పార్టీకి సంబంధించి ప్రతి సలహా ఆయనతో పాటు ఇచ్చారు. 2018లో బయటికి రావడానికి కారణం ఆయనే. మీరు గట్టిగా నిలబడాలి చంద్రబాబు ప్రభుత్వం మీద అంటే బయటకు వచ్చారు. ఆ తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి ఎంతకంటే దుర్మార్గుడు అని చెప్పి ఆయన కనిపెట్టి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో జగన్ అధికారంలోకి రానివ్వనని ప్రకటించడానికి కారణం కూడా ఆయనే. ఆ తర్వాత 2024 తర్వాత 19 తర్వాత జగన్ని నిలదీయడానికి ప్రతి అంశంలోనూ ఆయనే కారణం. అమరావతి ప్రాంతంలో భూములు పోతా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చైతన్యపరిచి లేదా పవన్ కళ్యాణ్ గారికి తగిన సమాచారం ఇచ్చి ఆయన్ని కార్యోన్ముఖుడిని చేసి ఉద్యమానికి నాయకత్వం వహించేలా చేసింది ఆయనే. ఇట్లాంటి ఏమన్నా ఎలివేషన్ ఇస్తే బాగుండేదేమో. సరిగ్గా అయిపోయింది, ఇంకా అయిపోయిందండి. మీరు చెప్పేసారు మొత్తం స్క్రిప్ట్ అంతా, అది రాసుకుని అంటే రేపు రైటర్కి ఎవరైనా ఫిల్మ్ రైటర్ ఎవరు ఉంటారు కదా, అది ఇస్తే వాళ్ళతో ఏమన్నా రాయిస్తే కొంచెం బాగుంది. ఎందుకంటే స్టవ్ వెలిగించకుండా మంట లేకుండానే చేపల కూర వండించారు. మీరు ఎంత స్క్రిప్ట్ ఇస్తే ఎందుకు రాదు రాసి ఇట్లా ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి మీకు ఎవరికి తెలియదు అన్నది. ఇప్పుడు వాస్తవంగా నాకు అంటే పాపం నిజంగా మనం సొసైటీ ఎట్లా తయారైపోయిందంటే మన పాలిటిక్స్ని ఎప్పటి నుంచి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది. నేను యుక్త వయసులో ఉన్న సందర్భంలో వృద్ధ జర్నలిస్టులు ఎవరన్నా కనుక మాటరంలోనా అంటే కనుక ఏం వీళ్ళు పద్దాక మాటారు నవ్వుకునేవాడిని, తిట్టుకునేవాడిని. ఇవాళ నేను అనేటప్పుడు మళ్ళీ నా యంగ్స్టర్ గుర్తుకొచ్చి మళ్ళీ నేనే అనుకుంటా ఇప్పుడు నా వయసులో అన్నప్పుడు. ఎందుకంటే అప్పుడున్న పాలిటిక్స్ ఇప్పుడున్న పాలిటిక్స్ వస్తే అప్పుడే సోషల్ మీడియాలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇందులో కామెంట్లు చూస్తే నాకు నవ్వు వచ్చింది అనమాట. ఎవరో వీరాభిమాని లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఆయన పెట్టారు ఇట్లాగా 15 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి ఆయనకి 2015 నుంచి కష్టపడ్డ ఆయనకి ఇచ్చారని. అన్నా ఎందుకన్నా ఈ నాటకాలని ఒక అతను, ఇంకతనేమో లేదు జగన్ గారు ఇదే పదం జగన్ గారు ఆయన ఎవరు పరిమళత్వానికి ఇవ్వలేదా అని. అతనేమిట చెప్పుకోలేదు కదా, జగన్ అలాగేం చెప్పుకోలేదు. పరిమళత్వాన్ని పార్టీ కోసం కష్టపడ్డాడని పరిమళత్వం అనేది అతను ముందే చెప్పింది. బీజేపీకి వాట రిలయన్స్ అంబానీ వచ్చాడు పెట్టుబడుల కోసం నేను ఒక సీటు త్యాగం చేస్తున్నాను అన్నాడు. అంబానీ కూడా 5 పైసలు డబ్బులు ఏమి ఇవ్వలేదు అని కూడా చెప్పాడు కదా. పరిమళత్వాన్ని చెప్పాడు, డబ్బులు కూడా వద్దన్నాడు, సర్వీస్ చేద్దాం అన్నాడు, మాకు ఇన్వెస్ట్ చేయమన్నాడు. అతను ఇన్వెస్ట్మెంట్స్ అతనే తెచ్చిందా కొన్ని ఈ కడపలో ఫ్యాక్టరీలకు కానీ ఆ సోలార్ పవర్ ప్లాంట్ అట్లాంటి వాళ్ళని పిలిపించుకుంది అతనే. ఈ అదానిది అంటే సరే జగన్కి డైరెక్ట్ కాంట్రాక్ట్ ఉంది అనుకోండి, గౌతమ్ అనేక మంది పారిశ్రామికతను పట్టుకొచ్చాడు మన దగ్గర, సోలార్ పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి అనేక పవర్ దీనికి సంబంధించినట్టు. కాబట్టి అతను అది కోరుకున్నాడు, అతను చెప్పాడు ఇక్కడ వీళ్ళట్ట కాదు కదా మా కార్యకర్త అంటున్నారు, అది విశేషం. రెండవది ఏంటంటే ఇంకొకళ్ళేమో పార్టీకి బ్యాక్ బోన్స్ గా కొంతమంది ఉంటారు ఆర్థికంగా,
ఆ మాట చంద్ర జగన్ ఇది పవన్ కళ్యాణ్ గారిని చెప్పానండి, నాకు ఈయన ఆర్థికంగా సాయం చేశాడని. అది పరువు తీయడం కదా మన నాయకుడిని. ఆర్థికంగా నిలబడ్డాడు అంటే డబ్బులు ఇస్తున్నాడని నేను. రెండోది, మూడోది వచ్చేటప్పటికి ఇంకో పదవి ఏదో విన్నా. అంటే ఆ కామెంట్లు చూస్తుంటే పరిపక్వత అపరిపక్వత లేకపోతే తెలివితేటల కవర్ చేసుకోవడానికి కుర్రోళ్ళు కదా పాపం, అవినీతిని వాళ్ళకి నచ్చదు. కానీ మనం ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం అన్ని వదిలేసేసి ఆయనే దేవుడు అని మనం, ఈవెన్ నాగబాబు గారు కూడా రోజు మోటివేట్ చేస్తున్నారు. అదే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అంటారు, హిప్నటైజ్ చేస్తుంటారు అనమాట. ఆయనే నాయకుడు, ఆయన ఎలా చెప్తే అట్లా నడిస్తేనే అని. ప్రకాష్ రాజ్ ఏమో దానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఆయన క్వశ్చన్లు ఎత్తుంటాడు మధ్యలో మీరేంటి అనేటువంటి. కాబట్టి ఈ నడుస్తూ ఉంటుంది ఈ వ్యవస్థ అంతా. చూస్తున్నప్పుడు మనం అవుట్ ఆఫ్ జర్నలిజం ఫీల్డ్ అయితే కనుక ఇదేదో దాంట్లో ఎవరో ఒకటి వైపు ఆలోచిస్తాం. జర్నలిజం ఫీల్డ్లో ఉండడం వల్ల ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని చూసినప్పుడు ఏమిటో ఈ రాజకీయం అర్థంగా. ఇప్పుడు ఇంకొకటి మనకి ఆఫీస్ కానీ పవన్ గారి ఇల్లు కానీ అవన్నీ ఆయన కాదో చూసిందని ఒకళ్ళు పెట్టారు. అవన్నీ డబ్బులు పెట్టుకున్నాం. ఇంతకుముందు అదే ఆరోపణ వైసీపీ వాళ్ళు చేశారు, లింగమనేని చేత టీడీపీ ఇచ్చింది గిఫ్ట్ కానీ అనగానే వాళ్ళని పేటీఎం గాళ్ళు లేకపోతే దుర్మార్గులు రాక్షసులు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తారు. మావాడు వీరుడు, మావాడు దేవుడు, రూపాయి కష్టపడి సంపాదించుకుంటాడు, చెమటోడి సంపాదించి సినిమాల్లో వచ్చిన డబ్బులతోనే కొంటాడు కానీ ఆయన ఇట్లాంటిది కాదంటూ. అప్పుడు ఏదో 25 లక్షలకు 30 లక్షలకు స్థలం కొన్నాడు అన్నప్పుడు నేను చెప్పాను, 25 లక్షలకు 30 లక్షలకు ఆ పక్కన ఎవడికైనా ఇస్తారని కనుక్కోండి, ఎక్కువే అవుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్రీగా ఇచ్చినా తప్పేం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆఫీస్ పక్కన స్థలం అంటే రేట్ ఎక్కువ అమ్ముకోవచ్చు కదా, అప్పుడు మామూలుగా ఉండే రేటు కంటే ఎక్కువ రేట్ వస్తుంది అప్పుడు. అట్లాగే పవన్ కళ్యాణ్ ఇంటి పక్కన ఇల్లు అంటే ఆటోమేటిక్గా కాస్ట్లీ అవుతుంది. అట్లాంటిది ఏదన్నా చెప్పుకోండి అయ్యా అని అప్పట్లో నేను ప్రస్తావించాను. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో జరిగినటువంటి నాకు అవన్నీ గుర్తుకొచ్చింది ఇదంతా చూస్తే మనకు కూడా. సరే, ఇక్కడ ఇంకొకటి, కాపు సామాజిక వర్గాన్ని మరొకసారి డీలా పడేలా చేసిందా ఈ నిర్ణయం? ఓకే, ముందు నుంచి ఆయన మొదటి నుంచి నేను ఒక్కలానికే పరిమితం కాదు, ఒక్కలానికే నాయకుడు కాదు ఇవన్నీ అంటా ఉన్నా, దాని మీదే కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేశారు కొంతమంది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా రగిలిపోతారు. వెనకాల మీరు మళ్ళీ మ్యూజిక్ బిగిన్ అవుతుంది ఇక్కడ మీరు ఇప్పుడు అన్న పాయింట్. ఎందుకంటే ఒక కమిటీని అందుకే వేశారు ప్రత్యేకించి, ఈ మాట వస్తుందని. ఈ కమిటీ ఎందుకు వేశారు? దీన్ని ఎదుర్కోవడానికి, ఈ మాట ఎదుర్కోవడానికి. అదే ముందుగానే వేసేశారు. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఒక ప్రచారంలోకి తెచ్చారు. ఎవరు? నరసింహారావు గారు, బండారు నరసింహారావు గారు ఎవరు, మచిలీపట్నానికి సంబంధించిన ఆయన అనేది. నేను మొన్న కూడా చెప్పా, జనసేనకు సంబంధించిన వీర కార్యకర్తలు, వీర నాయకులు కొంతమంది ఒక పాయింట్ రైజ్ చేశారు. అట్లా చెప్పి ఎట్లాగా కుల సంఘాలు నా మీద ఒత్తిడి చేస్తేనే నేను ఇవ్వలేనండి మీ వాడికి, వదిలేయండి అని చెప్పి తను ఇట్లాగ ఇచ్చుకోవడానికేమో అని పాప నిన్న ఆ పేరు అనౌన్స్ చేసేదాకా నమ్మిన వాళ్ళు ఉన్నారు ఆయన. తీరా చూస్తే అది పోయింది. సమస్య ఏంటయ్యా అంటే 21 సీట్లు తీసుకున్నారు, అదే తక్కువ తీసుకున్నాం అంటారు. తీరా చూస్తే అందులో 10 మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు 10-15 ఉంటారు వాళ్ళే. అదే అంటే మనకి మనుషులు లేకపోతే ఏం చేస్తాం అంటారు. ఇప్పుడు రాజ్యసభకు కూడా మనుషులు లేరు. జనసేనకు వచ్చిన తొలి రాజ్యసభ సీటు, అది కూడా జనసేన పార్టీ పెట్టిన తర్వాత తొలి రాజ్యసభ సీటు వదిలేసుకున్నారా, లేదంటే బాబు గారి కోసం ఈయన త్యాగం చేశారా? అంటే ఆ కోణంలో ఫ్యూచర్లో మనం మనం ఇదివరకు మాట్లాడుకునేటప్పుడు అనేవాళ్ళ బీజేపీ వాళ్ళది, బీజేపీ టీ టీం అంటే తెలుగుదేశం టీం, బీజేపీ వై టీం అంటే వైసీపీ టీం అని. జనసేనలో మాత్రం రెండే, జనసేన ఓ టీం అంటే ఒరిజినల్ టీం పవన్ కళ్యాణ్ గారు, జనసేన టీ టీం అని ఇంకొకటి రాసుకోవాలి, ఇది జనసేన తెలుగుదేశం టీం అంతే. ఇది అంతకు మించి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి 10-15 రోజుల ఆవేశము, ఇది నిర్ణయం తీసుకోక తప్పదు, రేపు కుల సంఘాలు ప్రస్తావించక తప్పదు. నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించేది ఏంటంటే ఈ నిర్ణయం కనుక అకస్మాత్తుగా తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారి హై-ఫై సృష్టించడం, వైఫై టైప్లో ఒక హడావిడి సృష్టించకుండా ఉంటే ఇవాళ ఫుట్బాల్ ఆడేసేవాళ్ళు సొంత కార్యకర్తలు, సొంత నాయకులు దారుణంగా తిట్టిపోసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి ఈ 10 రోజుల పోరాటం ఫలించింది. ఇవాళ చూస్తే కామెంట్లలో 100కి 90 మంది తప్పేముంది. సినిమా అదేది బ్రహ్మానందంది ఒకటి ఉంటుంది కదా,
జూనియర్ ఎన్టీఆర్ నయనతార ఏమో జూనియర్ ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయికి మొదటి నుంచి పోషిస్తాడు బ్రహ్మానందం, అదుర్సు అనుకుంటా. దాంట్లో అందరూనేమో ఏది ఇతను మొత్తం బ్రాహ్మణ సైన్యాన్ని అంతా పట్టుకుని వస్తాడు. అప్పుడు అందరూనేమో వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటానంటే ఏదో అవకాశం ఇస్తానంటే నువ్వేంటి అంటే అదేంది గురువు గారు మీరు గనక వాళ్ళ అమ్మని అన్నారా అంటే కాదు నేను అంది అమ్మాయినారా నీకు ఎట్ట అర్థమైంది అన్నట్టుంది ఈ కథ. బేసిక్ గా ఏంది అంటే ఆయన ఉద్దేశం లింగమనేని, కానీ ఆ పార్టీలో వాడే అని నమ్మడం కోసం ఆ మధ్యన ఒక డైలాగ్ కూడా వేశారు ఈ గొడవల్లోనే, లింగమనేని నాదెళ్ల లాంటి వాళ్ళు నా వెనకాల ఉన్నారు అని. అంటే అప్పుడే అర్థమైపోయింది నాబాటు వాళ్ళకి. అంటే మొట్టమొదట నేను దాదాపుగా ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ పెట్టా వీడియో, లింగమనేనికి జనసేన నుంచి ఇస్తున్నారు. వెంటనే మనకి పేటిఎం డబ్బులు వేశారు వీళ్ళు, పేటిఎంలు లేకపోతే నువ్వు దుర్మార్గుడివి వాడికి అమ్ముడు పోతావు వీడికి అమ్ముడు పోతావు అన్నట్టు. సరే మనకు వచ్చిన సమాచారం మనం మాట్లాడాం. ఈ మారతారేమో చాలా గొప్పగా, అంటే ఈ కాంట్రవర్సీ వస్తని మారతారేమో అనుకున్నాం. ఫైనల్గా వచ్చేటప్పటికి మనకు వచ్చిన సమాచారం విశ్వసనీయమైన సమాచారం కరెక్టే అని తేలింది అనమాట. ఫైనల్గా టీడీపీదే పై చేయింది అంతేగా. టీడీపీ రాజ్యసభ సీట్లు 4 తనే తీసుకుంది ఆన్ ద నేమ్ ఆఫ్ జనసేన. సరే ఇక టీడీపీ అభ్యర్థుల విషయంలో కూడా ఎందుకు మళ్ళీ వరలరామయ్య గారి పేరు తెర మీదకి తీసుకొస్తున్నారు, ఎందుకు ఆయనకి పాపం మళ్ళీ ఏదో ఆశ చూపిస్తున్నారు? నిజంగా ఆయనకి ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఎందుకంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన రోజుల నుంచి తెలుసు నాకు ఆయన ఎలాంటి వర్క్ చేస్తాడు ఏంటి అన్నటువంటిది. ఇంకోటి తెలుగుదేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని వీడకుండా ఎన్ని క్రైసిస్ వచ్చినా సరే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్నాడు. మొన్న 5 ఏళ్ల పాటు నానా కష్టాలు ఉన్న సందర్భంలోనూ ఉన్నారు ఆయన. ఇంకోటి అందరి దగ్గర చేతులు జాచే రకం కూడా కాదు. వాళ్ళ అబ్బాయికి అదృష్టవశాత్తు అంతకుముందు ఈయన ఓడిపోయే, ఎందుకంటే ఈయన నేను తిరుపతిలో ఉన్నప్పుడే ఈయన పార్లమెంట్కి కూడా పోటీ చేసింది. అప్పుడు వాస్తవంగా 6,000 ఓట్ల తేడాలో ఓడిపోయారు ఆయన. నిజంగా అయితే గెలవాల్సింది తిరుపతి పార్లమెంట్ సీటు ఆయన. చివరిలో ఇచ్చారు టికెట్, ముందు ఎవరో కోటీశ్వరుడికి ఇచ్చారు, ఆ కోటీశ్వరుడు రాలేదు, ఆయన భార్యకి ఇచ్చారు, కోటీశ్వరుడు భార్యకి ఎవరికో. ఆమె ఏమో రేపు ఎలక్షన్ అనగా కూడా వాటికి కూడా రాలే. నేను అప్పటికి TV9లో ఉన్నప్పుడు 3 సార్లు వార్తలు వేసా, సొంత నాయకులకి తెలియట్లేదండి ఎవరో ఇంతవరకు అన్నట్టు. వాళ్ళు నాకు కూడా ఫోన్ చేసి లేదండి నేను చాలా మాట్లాడుతున్నాం కాంటాక్ట్లో ఉన్నారు, నాయకులను అడిగితేనే మాకేడ ఉన్నారన్న అంటారు వాళ్ళు. ఫైనల్గా రేపు ఇదన్నా కూడా రాలేదు, ఎందుకంటే గెలవలేమని చెప్పి డబ్బులు ఎందుకు తగలేసుకోవడం అని ఆగారు వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ నామినేషన్ లాస్ట్ రోజు అనగా పొద్దునిచ్చారు ఈయనకి టికెట్, పరిగెత్తుకుంటూ వచ్చి నెల్లూరులో వేయాల్సి వచ్చింది నామినేషన్. అదే కనుక ఇంకొక 4 రోజులు ముందు ఇచ్చి ఉంటే గ్యారంటీ తిరుపతి పార్లమెంట్ గెలిచి ఉండేవాళ్ళు ఆ రోజు. చిత్తూరు ఏను కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలా అక్కడ నష్టపోయారు ఆయన. అట్లాగే పామర్ ఇచ్చినప్పుడు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గెలిచాడు అనుకోండి సార్ అదృష్టవశాత్తు. ఆయనకి రాజ్యసభ ఇస్తే గనక, ఎందుకంటే 3 సార్లు నోటి దాకా వచ్చిపోయినటువంటి మంచిది ఆయనకి ఇస్తే గనక. కాకపోతే ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే ధనవంతులు, పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు పార్టీ సానుభూతి పరులనే సర్టిఫికెట్తో ఇస్తారు వీళ్ళు. సానా సతీష్ అంతే, ఇప్పుడు ఆయన పేరేంటి భాష్యం రామకృష్ణ అంతే. భాష్యం రామకృష్ణ ఏంటి ఆయనకి సంబంధం? మరో నారాయణ అంతే కదా. నారాయణ నయం ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచి మంత్రి అయ్యాడు, ఈయన పరోక్ష రాజకీయం. ఏంటంటే డబ్బులు ఉన్నాయి, పార్టీకి ఇస్తారా ఇస్తారు, పార్టీకి 10 రూపాయలు ఇస్తే వేరే ప్రయోజనమే అన్నటువంటి ఫీలింగే వస్తుంది జనానికి. అదేదో మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు మన రాధాకృష్ణ గారి పేపర్లోనూ మన కిరణ్ గారి పేపర్లో చదివితే ఆయన పార్టీకి ఏదో విశేషమైన సేవలు అందించినట్టు రాసుకొచ్చారు. అంటే అక్కడ ఏం లేదు, మనోడైతే కనుక ఎట్టయినా రాసి అల్లే ఇచ్చింది అనమాట. అప్పుడు ఇంకా 4 ఇంకా సామాజిక వర్గ సమీకరణాలు చూసినట్టు ఎక్కడ అవుతుంది సార్ ఒకవేళ ఈ లిస్ట్ కరెక్ట్ అయితే? అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 3 అయితే కనుక అవుతాయి. అప్పుడు 3 అంటే మీకు దాదాపుగా తెలుగుదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అండి రాజ్యసభ. అంటే రామయ్య గారికి ఇస్తే అదే అనేది ఇస్తే ఒకటి వచ్చినట్టు అప్పుడైనా 4లో అంతే కదా. లేదంటే ఇంకా మిగిలిన ఎప్పుడైనా మీకు అంతే ఉంటది కదా, ఎప్పుడో ఒక్కసారి ఇస్తుంటారు బీసీకో ఎస్సీకో అంతే. అలా మొత్తం లిస్టు చూడండి, ఇన్నేళ్ల చరిత్రలో రాజ్యసభ స్థానాలు ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటిది.
అదేమంటే వాళ్ళు ఏమంటారంటే ఈ రిజర్వేషన్ ఇవన్నీ గ్రౌండ్లో ఎట్లాగో పాటిస్తారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీలకి దొరకదు కాబట్టి వీళ్ళు జనంలో తిరిగి ప్రచారం చేయలేరు కాబట్టి ఇట్లాంటివి ఇస్తున్నాం. ఇంకోటి రాజ్యసభ అంటే ఇందాక చూశాను, నిజంగా మనల్ని వైట్ పేపర్ లాగా ఉంటే మాత్రం వీటితో మోటివేట్ అయిపోయి మనం చాలా చదువుకోవచ్చు, చాలా నేర్చేసుకోవచ్చు. ఒకడు పెట్టారనమాట, అసలు రాజ్యసభ అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి, విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, చక్కగా కూర్చుని సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, బాధ్యతయుతంగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళకే కదా ఇచ్చింది. ఇప్పుడు సానా సతీష్ లాంటి అద్భుతమైన వ్యక్తి, నిపుణుడు, భాష్యం రామకృష్ణ గారి లాంటి నిపుణుడు, లింగమనేని గారి లాంటి నిపుణుడు, రియల్ ఎస్టేట్ విద్యా నిపుణులకు ఇచ్చేశారట. ఇది అసలు నెక్స్ట్ పుస్తకంలో రాయొచ్చు, అదేది గ్రీన్ పుస్తకంలో రాయొచ్చు. వివిధ రంగాల నిపుణులకు ఇచ్చినటువంటి, అంటే తెలుగుదేశం అంటే చాలా గొప్ప పార్టీ, ఎలాంటి స్థాయి వాళ్ళకి ఇవ్వాలి అని రాజ్యసభలో అనుకుంటారో అలాంటి వాళ్ళని ఎతికి పట్టుకుని తెచ్చి మరీ ఇస్తుంది. అది మనం దాంట్లో గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా అందులో సార్ ఈ ఆశావహుల రద్దీలో వెనకబడిపోయిందా భారతీయ జనతా పార్టీ, లేదంటే త్యాగం చేసేసిందా? మేబీ అక్కడ ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా అధినాయకత్వానికి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమికి అని డౌట్ వచ్చింది. ఒకటి, చంద్రబాబు తనంతట తనే ఇవ్వాలని వాళ్ళంటే వాళ్ళు అందుకని వెయిట్ చేశారా, లేదు వాళ్ళు అడిగితే అప్పుడు ఇద్దాంలే అని ఈయన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ పార్టీ తరపున ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే నామినేటెడ్ పదవుల్లో మనకి వాటా అన్నాము, అందులో భాగంగా వాస్తవంగా నామినేటెడ్ అంత వాటా ఇచ్చారా? అప్పుడు చెప్పింది ఏంటి, 33% ఇచ్చారా అసలు ఎక్కడన్నా? మన సొంత కుల సంఘాల వాళ్ళు అడిగింది అదే కదా, అందుకే కదా వాళ్ళని తిట్టిపోతుంది. ఇప్పుడు దాన్ని కన్విన్స్ చేయడానికి 4 ఒకటి చొప్పున 3 టర్మ్స్లో 3 రాజ్యసభలు వస్తాయి మనకి, అందులో భాగంగా తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక రాజ్యసభ వచ్చిందని, రెండో రోజు తీరా చూస్తే అది కాస్త తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి జనసేన అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ ట్రిప్ 2 సార్లు కూడా అదే వస్తారనమాట. అట్లాగే వస్తుంది వీళ్ళకి. బీజేపీకి ఇవ్వరు అనమాట. అది అర్థమవుతుంది. మొన్న ఇచ్చిన ఎందుకు ఇచ్చారంటే బలవంతపు రాజీనామాలు చేయించింది బీజేపీ కాబట్టి, 4 2 బీజేపీకి వాళ్ళే తీసుకున్నారు బలవంతంగా. 2 అప్పుడు బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి ఇచ్చారు. ఇచ్చుకున్న ఆయన పుచ్చుకున్నారు, ఇచ్చుకోలేదు వీళ్ళు ఆయన. అంతే. ఈసారి టీడీపీ మహిళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమన్నా చూడాలి మరి కాసేపట్లో. ఇస్తే గనక 33% రిజర్వేషన్ అనేది ఒకటి వర్కౌట్ అయినప్పుడు మన లోకేష్ గారు అన్న మాట నిలబెట్టుకున్నట్టు అవుద్దేమో. ఇప్పటి లేదంటే ఆయన 2029 ఎన్నికలకి అన్నాను లేని అప్పుడు మళ్ళీ కవరింగ్ ఇస్తారు అక్కడ దాంట్లో. అవును అవును. లిస్ట్ ఏది ఏమైనా డామినేషన్ లేదంటే పై చేయో అగ్రస్థానం టీడీపీదే ఈ కూటమిలో. డామినేషన్ ఉంది మొత్తం వాళ్ళదే అక్కడ, ఇంకా వాళ్ళదే. అంటే మిగిలిన పార్టీలు టీడీపీ బ్రాకెట్లో జే అంతే, ఇక్కడ బి దాన్ని ఏమంటారు జేఎస్పీ బ్రాకెట్లో టీ. అది అవును అవును అవును. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఈ వీడియో మేము రికార్డ్ చేసే సమయానికైతే ఇంకా పూర్తిగా లిస్ట్ అయితే రాలేదు తెలుగుదేశం పార్టీ నుంచి. జనసేన ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆయన నామినేషన్ కూడా వేసేసారు కాబట్టి ఓకే. ఇంకా ఏం జరుగుద్ది భవిష్యత్తులో ఈ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వచ్చి